హాయ్ ఫ్రెండ్స్, మీ ఆండ్రాయిడ్ మొబైల్లో స్క్రీన్ పైన చిన్నగా గ్రీన్ డాట్ కనిపిస్తుందా? అది ఎందుకు వస్తుంది? మీ ఫోన్ హ్యాక్ అయిందా? లేదా ఎవరో మీ కెమెరా లేదా మైక్ సీక్రెట్లీ వాడుతున్నారా అనే డౌట్ అనేది చాలా మందికి ఉంటుంది. ఈ వీడియోలో గ్రీన్ డాట్ గురించి పూర్తి వివరంగా తెలుసుకుందాం. అలాగే ప్రైవసీ అండ్ సెక్యూరిటీ కోసం తప్పకుండా చేయాల్సిన కొన్ని సెట్టింగ్స్ కూడా చూపిస్తాను. ఈ వీడియో చివరి వరకు చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది. అలాగే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అండ్ హెల్ప్ఫుల్ అనిపిస్తే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ సింబల్ కూడా యాక్టివేషన్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు మనం ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేసి మనం గ్రీన్ డాట్ అంటే ఏమిటి అనే దాని గురించి తెలుసుకుందాం. ఎందుకంటే మన మొబైల్లో పైన గ్రీన్ డాట్ అనేది వస్తూ ఉంటుంది. దానివల్ల చాలా మంది టెన్షన్ పడుతూ ఉంటారు. యాక్చువల్లీ ఆండ్రాయిడ్ 12 ఆ తర్వాత వచ్చినటువంటి మొబైళ్లలో గూగుల్ ఒక కొత్త ప్రైవసీ ఫీచర్ని అయితే తీసుకొచ్చింది అనమాట. దాన్నే ప్రైవసీ ఇండికేటర్ అంటారు. మీ కెమెరా లేదా మైక్రోఫోన్ ఏదైనా యాప్ ఉపయోగిస్తున్నప్పుడు స్క్రీన్ పై భాగంలో గ్రీన్ డాట్ అనేది కనిపిస్తుంది అనమాట. అంటే కెమెరా ఆన్లో ఉన్నప్పుడు, వీడియో కాల్ చేస్తున్నప్పుడు, అలాగే వాయిస్ రికార్డింగ్ చేస్తున్నప్పుడు, స్క్రీన్ రికార్డర్ మైక్ ఉపయోగిస్తున్నప్పుడు ఈ గ్రీన్ డాట్ అనేది వస్తూ ఉంటుంది. కానీ కొంతమందికి డౌట్ అయితే ఉంటుంది, దీనివల్ల ప్రమాదమా అని చెప్పేసి. సాధారణంగా ఇది ప్రమాదం అయితే కాదు. ఇది మీ ప్రైవసీ కోసం గూగుల్ ఇచ్చిన సేఫ్టీ అలర్ట్ మాత్రమే. అంటే ఎప్పుడైనా ఏదో యాప్ కెమెరా లేదా మైక్ ఉపయోగిస్తుందని మనకు ఒక ఇండికేటర్ లాగా తెలియజేస్తుంది అనమాట. కాబట్టి గ్రీన్ డాట్ కనిపించిందని ఎక్కువ భయపడాల్సిన అవసరం అయితే లేదు. కానీ ఎప్పుడు జాగ్రత్త పడాలి అనేది కూడా నేను క్లియర్గా చెప్తాను. మీరు కెమెరా లేదా మైక్ ఉపయోగించకపోయినా గ్రీన్ డాట్ వస్తే మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ యాప్స్ సీక్రెట్లీ పర్మిషన్స్ వాడుతుండొచ్చు. అలాగే ఫేక్ ఏపీకే యాప్స్ కూడా ఉండొచ్చు. స్పై యాప్స్ లేదా మాల్వేర్ ఉండే అవకాశం కూడా ఉంటుంది. అలాంటి సమయంలో మనం వెంటనే ఏ యాప్ యాక్సెస్ చేస్తుందో చెక్ చేసుకోవాలన్నమాట. కానీ మీకు ఇంకో డౌట్ ఉండొచ్చు, ఏ యాప్ గ్రీన్ డాట్ ట్రిగ్గర్ చేస్తుంది, ఎలా తెలుసుకోవాలి అని చెప్పేసి. చాలా సింపుల్గా తెలుసుకోవచ్చు. గ్రీన్ డాట్ పైన మనకు కనిపించినప్పుడు దానిపైన ఒక్కసారి మనం ట్యాప్ చేస్తే అప్పుడు ఏ యాప్ కెమెరా లేదా మైక్ ఉపయోగిస్తుందో అక్కడ మనకు తెలిసిపోతుంది అనమాట. లేదంటే కన్నా ఫోన్ సెట్టింగ్ ద్వారా కూడా మనం తెలుసుకోవచ్చు అనమాట. అలా తెలుసుకోవాలంటే ఫస్ట్ మీ యొక్క మొబైల్లో సెట్టింగ్స్ అనేది ఓపెన్ చేయాలి. సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇలా కొంచెం స్క్రోల్ డౌన్ చేయాలి. ఇలా స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ మనకు సెక్యూరిటీ అండ్ ప్రైవసీ అని చెప్పేసి కనిపిస్తుంది చూడండి. దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత కొంచెం ఇలా స్క్రోల్ డౌన్ చేయాలి. కొంచెం ఇలా స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ ప్రైవసీ కంట్రోల్ అని చెప్పేసి కనిపిస్తుంది చూడండి. దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పర్మిషన్ మేనేజర్ అని చెప్పేసి కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు కెమెరా అండ్ మైక్రోఫోన్ కనిపిస్తుంది కదా. ఈ యొక్క కెమెరా మైక్రోఫోన్ ఏ యాప్స్ యాక్సెస్ చేస్తున్నాయో ఇక్కడ మనకు కనిపిస్తుంది అనమాట. ఇక్కడ నుంచి మనము అవసరం లేని యాప్స్కి కెమెరా అండ్ మైక్రోఫోన్ పర్మిషన్స్ అనేది తీసేయాలి. ఉదాహరణకు క్యాల్కులేటర్కు యాక్చువల్లీ మనకు మైక్ అవసరం ఉండదు, కెమెరా అవసరం ఉండదు. అలాంటి వాటికి మనము ఈ యొక్క పర్మిషన్ అనేది డిజేబుల్ చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్గా చూసినట్లయితే ఇక్కడ కెమెరా మీద ఒకసారి మనం క్లిక్ చేస్తే ఈ యొక్క కెమెరాకు మనం ఏమేం పర్మిషన్ ఇచ్చాము, ఏ యాప్కు పర్మిషన్ ఇచ్చాము అనేది ఇక్కడ నుంచి మనకు కనిపిస్తుంది అనమాట. ఈ యాప్స్కు మనం కెమెరా పర్మిషన్ అనేది ఇచ్చాము. ఇందులో నుంచి ఫర్ ఎగ్జాంపుల్గా చాట్ జీపీటీకి మీకు కెమెరా పర్మిషన్ ఇవ్వకూడదు అనుకుంటాము. అలాంటప్పుడు చాట్ జీపీటీ మీద క్లిక్ చేసి ఇక్కడ మనం ఏం చేయాలంటే డోంట్ అలో మీద క్లిక్ చేయాలన్నమాట. ఇలా క్లిక్ చేసినట్లయితే ఆ యొక్క చాట్ జీపీటీకి మనం కెమెరా పర్మిషన్ అనేది డిజేబుల్ చేసినట్టు. అలాగే బ్యాక్ వచ్చేసి ఇంకా ఏమైనా అవసరం లేని యాప్స్కు మనం పర్మిషన్ ఇచ్చింటే గిన ఆ పర్మిషన్స్ అనేది మీరు డిజేబుల్ చేయాలన్నమాట. ఇలాగ మనం అవసరం లేని యాప్స్కు కెమెరా అండ్ మైక్రోఫోన్ పర్మిషన్ అనేది డిజేబుల్ చేయాలి. అలాగే అన్నోన్ ఏపీకే యాప్స్ మాత్రం ఇన్స్టాల్ చేయకండి. అలాంటి యాప్స్ వల్ల హిడెన్ రికార్డింగ్, తర్వాత బ్యాక్గ్రౌండ్ స్పైయింగ్, ప్రైవసీ లీక్ జరిగే అవకాశం చాలా వరకు ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ రావాలి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ ప్రైవసీ డాష్ బోర్డ్ కూడా ఖచ్చితంగా మీరు చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ప్రైవసీ డాష్ బోర్డ్లోకి వెళ్ళాలంటే కొంచెం బ్యాక్ రావాలి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ సెక్యూరిటీ అండ్ ప్రైవసీలో ప్రైవసీ డాష్ బోర్డ్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసినట్లయితే లాస్ట్ 24 అవర్స్లో కెమెరా అండ్ మైక్రోఫోన్ ఏ యాప్స్ యూజ్ చేసాయి అనేది ఇక్కడ మనకు తెలిసిపోతుంది అనమాట. సింపుల్గా కెమెరా మీద ఒకసారి మనం క్లిక్ చేసినట్లయితే లాస్ట్ 24 అవర్స్ నుంచి ఈ 3 యాప్స్ ఇక్కడ మనకు కెమెరా పర్మిషన్ అనేది యాక్సెస్ చేసుకున్నాయి అనమాట. అలాగే మైక్రోఫోన్ కూడా మైక్రోఫోన్ మీద ఒకసారి మనం క్లిక్ చేసినట్లయితే ఇవి మైక్రోఫోన్ అనేది యూజ్ చేసుకున్నాయి అనమాట. తెలిసిన యాప్సే కాబట్టి ఇబ్బంది అయితే లేదు. ఇందులో ఏమైనా అన్నోన్ యాప్స్ అంటే మీరు యూజ్ చేయని యాప్స్ ఏమైనా కనిపించినట్లయితే ఆ యాప్ మీద క్లిక్ చేసి ఇక్కడ కెమెరా అండ్ మైక్రోఫోన్ వీటి మీద క్లిక్ చేసి డోంట్ అలో మీద మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఆ యాప్కు
కెమెరా పర్మిషన్, అలాగే మైక్రోఫోన్ మీద క్లిక్ చేసి డోంట్ అలౌ మీద సెలెక్ట్ చేసుకున్నట్లయితే మైక్రోఫోన్ పర్మిషన్, ఈ రెండు కూడా మనం డిజేబుల్ చేయొచ్చు అనమాట. అలాగే చాలా మంది గ్రీన్ డాట్ రిమూవ్ చేయాలని అనుకుంటూ ఉంటారు, కానీ అది మంచిదైతే కాదు. ఎందుకంటే ఇది మీ ప్రైవసీ ప్రొటెక్షన్ కోసం ఉపయోగపడుతుంది అనమాట. ఎవరైనా సీక్రెట్లీ కెమెరా లేదా మైక్ వాడితే వెంటనే దీని ద్వారా మనం ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. అందుకోసం చెప్పేసి గ్రీన్ డాట్ ఉండడమే మనకు చాలా సేఫ్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ఆండ్రాయిడ్ మొబైల్లో గ్రీన్ డాట్ ఎందుకు వస్తుంది పూర్తిగా అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అండ్ హెల్ప్ఫుల్ అనిపిస్తే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.